ఉమెన్కే కాదండి, మెన్‌కి కూడా మెటర్నిటీ లీవ్ ఉంటుందనమాట. సో, ఆ సాలరీ అనేది మనం నంబర్స్‌తో కౌంట్ చేసుకోకూడదనమాట. నాకు 1.2-1.5 లాక్ అవుతుంది అని చెప్పాను. పీస్‌ఫుల్ లైఫ్ స్టైల్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందనమాట. అందులో మనకి సేవింగ్స్ ఎంతుంటాయి. అలా జాబ్ పోయింది అంటే మీకు పెన్షన్ స్కీమ్ అనేది ఉంటుందండి ఇక్కడ. సో, ట్యాక్సే మనకి 35%. సాలరీస్ అనేవి బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు మీకు ఒక సాలరీ ప్యాకేజ్ అనేది డిసైడ్ చేస్తారనమాట. అమౌంట్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది, ఎంత సేవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి. హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ. సో ఈరోజు వీడియోలో అయితే మనం జర్మనీలో ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అనే దాని మీద డిస్కస్ చేసుకుందామండి. సో ఈరోజు వీడియో అయితే కొంచెం లెంతీగా ఉండబోతుంది బికాజ్ నేను అన్ని ఆస్పెక్ట్స్ గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, బికాజ్ మీరు స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదనమాట. బికాజ్ అన్ని ఆస్పెక్ట్స్ అనేవి ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి ఈచ్ అదర్. అందుకని మీరు స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే నేను కవర్ చేస్తున్నానండి. సో ఆ మెయిన్ పాయింట్స్ ఏంటంటే మనకి జర్మనీలో శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి ఎక్కువ శాలరీ వస్తుంది, అండ్ వచ్చే శాలరీకి ట్యాక్స్ కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ అంతా పోయాక మనకి సేవింగ్స్ ఎలా ఉంటాయి, అండ్ వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే మనకి ఈ సేవింగ్స్ అండ్ ఎర్నింగ్స్ కూడా ఎలా ఉంటాయి, అండ్ ఆల్సో మనకి శాలరీతో పాటు ఈ కంట్రీలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటో కూడా నేను డిస్క్రైబ్ చేస్తాను. ఫస్ట్లీ మనం శాలరీస్ అండ్ సేవింగ్స్ గురించి మాట్లాడుకోబోయే ముందైతే మనమైతే అర్థం చేసుకోవాల్సింది మెయిన్గా శాలరీ అనేది, సేవింగ్స్ అనేది మనం ఉండే కంట్రీని బట్టి ఎలా సేవ్ చేసుకోవచ్చో మనం ఉండే కంట్రీని బట్టే మనకు శాలరీ కూడా అలా ఉంటుందండి. బికాజ్ శాలరీ అనేది మనం నెంబర్స్తో కౌంట్ చేసుకోకూడదు అనమాట. బికాజ్ మనకు ఒక కంట్రీలో 10 lakhs ఉండొచ్చు సేమ్ ఫీల్డ్లో, అనదర్ కంట్రీలో 20 lakhs ఉండొచ్చు ఇమాజిన్. సో ఆ 20 lakhs 10 lakhs అనేది సేమ్ ఫీల్డ్ వాళ్ళకి ఎందుకు అంత చేంజ్ వస్తుంది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. సో మనకు వచ్చే శాలరీని ఆ కంట్రీ ఎకానమీ ఎలా ఉంది, ఆ కంట్రీ కరెన్సీ వాల్యూ ఎలా ఉంది, ఆ కంట్రీలో మన జాబ్కి ఉండే డిమాండ్ ఏంటి, అండ్ ఆ కంట్రీలో మెయిన్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ హెల్త్ కేర్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలన్నమాట. బికాజ్ ఇవన్నీ ఆస్పెక్ట్స్ వాటికి రిలేట్ అయి ఉంటాయి ఖచ్చితంగా. వీటిని బట్టే మన సేవింగ్స్ అయినా కూడా ఎర్నింగ్స్ అయినా కూడా ఉంటాయి. సో శాలరీస్ అనేవి బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు మీకు ఒక శాలరీ ప్యాకేజ్ అనేది డిసైడ్ చేస్తారనమాట. సో అక్కడ ఉండే ఎక్స్పెన్సెస్ని బట్టి మీకు శాలరీ అనేది ఇస్తారు. సో ఇప్పుడు మనకి జర్మనీలో శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక క్లియర్గా ఒక శాలరీ తీసుకొని అందులో సేవింగ్స్ ఎలా ఉంటాయి, అందులో ఏ ఏ ఖర్చులు ఎలా పోతాయి అనేది నేను క్లియర్గా ఫర్దర్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అందరికీ ఈజీగా అర్థమయ్యేలా చెప్తానమాట. అండ్ అది కాకుండా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉందండి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఈచ్ కంట్రీ అనమాట. సో ఈచ్ కంట్రీకి ఒక్కొక్క అడ్వాంటేజెస్ ఉంటాయి కదా. సో ఆ అడ్వాంటేజెస్ కూడా తెలుసుకోవాలి మనం ఏ కంట్రీకి వెళ్ళేటప్పుడైనా సరే. ఆ శాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి అడ్వాంటేజెస్ తెలిస్తే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను జర్మనీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి జర్మనీలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మనం ఫస్ట్ జర్మనీలో మనకుండే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట కంపేర్ టు మెనీ అదర్ కంట్రీస్. మీరు ఈజీగా మీకు తక్కువ శాలరీ వచ్చినా కూడా ఒక ఫ్యామిలీ మొత్తం ఈజీగా మంచి లైఫ్ స్టైల్తో ఉండొచ్చు అనమాట. అండ్ అదే కాకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనదర్ మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రతి జాబ్లో ఉండేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్. చాలా కంట్రీస్లో చాలా జాబ్స్కి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అసలు ఉండదు. ఈవెన్ ఇండియాలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎంతసేపు వర్క్కే టైం అంతా డెడికేట్ చేస్తారు, పర్సనల్ స్పేస్ అసలు ఉండదనమాట. సో జర్మనీలో అయితే మెయిన్గా మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది బాగుంటుంది. బికాజ్ మనకి ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది. సో మార్నింగ్ ఇక్కడ ఎర్లీగా స్టార్ట్ అయిపోతాయి అంతా. మార్నింగ్ ఒక 7 or 8కి వెళ్ళామంటే ఆఫీస్కి, బై ఈవినింగ్ 3 to 4కి మీరు రిటర్న్ వచ్చేసేయచ్చు అనమాట. అండ్ ఈ బిట్వీన్ టైంలో లంచ్ అవర్స్ అండ్ కాఫీ బ్రేక్స్ ఇవన్నీ కామన్ మిగతా జాబ్స్లో ఉన్నట్టే. అండ్ వర్క్కి స్ట్రెస్ అనేది ఉండదండి. సో ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఇండియాలో ఏంటంటే, ఇండియానే కాదు నాకు మెనీ కంట్రీస్ గురించి పెద్దగా తెలియదు, ఏదో ఫ్యూ కంట్రీస్ గురించే తెలుసు అనమాట. సో మెయిన్గా జర్మనీలో స్ట్రెస్ ఎందుకు ఉండదంటే, మనకి ఇండియాలో అయితే ఒక టాస్క్ ఇచ్చేస్తారు. సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే
ఒక టాస్క్ ఇస్తారు, ఈరోజు ఈ టాస్క్ మీరు ఫినిష్ చేయాలి అనే ప్రెషర్ ఉంటుంది. లేదా ఒక వీక్ ఇస్తారు, లేదా ఒక మంత్, ఈ మంత్లో మీరు ఈ ప్రాజెక్ట్ కానీ ఈ టాస్క్ కానీ ఫినిష్ చేయాలి అని ఉంటుంది. సో ఇక్కడైతే అలా ఉండదండి, మీకు అంత వర్క్ ప్రెషర్ ఉండదన్నమాట. మీరు సాఫ్ట్గా చేసుకుంటూ మీ ఓన్ ఫేస్లో మీరు పోవాలి. జస్ట్ మీరు జాబ్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటే సరిపోతుంది. మీరు టైం వేస్ట్ చేయకుండా మీ జాబ్ని మీరు చేసుకోవాలి. బట్ ఇంత టైం ఈరోజు పర్టికులర్గా ఇంత చేయాలి, చేయకపోతే మీరు ఇంటికి వెళ్ళలేరు, లేదా మీరు లాగౌట్ అవ్వలేరు, ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఉండదన్నమాట. అండ్ ఆల్సో మండే టు ఫ్రైడే మాత్రమే వర్క్ చేస్తారనమాట. సో సాటర్డే సండే అనేది కంప్లీట్లీ హాలిడే అండి. బికాస్ ఇండియాలో కూడా మోస్ట్లీ సాటర్డే సండేస్ హాలిడేస్ ఉంటాయి. బట్ చాలా మందికి వాళ్ళ ఆఫీస్ హెడ్స్ అనే వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, ఆ వర్క్ ఈ వర్క్ చెప్తారని నేను విన్నాను. మరి అది ఎంతవరకు కరెక్ట్ నిజమో నాకు తెలీదు. సో అలాంటి ప్రెషర్ అయితే ఇక్కడ జర్మనీలో ఉండదండి. మీరు వన్స్ ఆఫీస్లో నుంచి లాగౌట్ అయ్యి వచ్చేసారంటే బయటికి, యూ విల్ బీ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. ఎవ్వరు మీకు ఆఫీస్లో వాళ్ళు టచ్లో ఉండరు అనమాట. మీరు అంటిల్ అన్లెస్ మీరు ఫ్రెండ్స్ అయ్యి బయటికి వెళ్తుంటే వాళ్ళతో తప్ప. సో అంత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అంత బాగుంటుంది. అండ్ ఆల్సో మనకి ఇది ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి పీస్ఫుల్ లైఫ్ స్టైల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ అనదర్ మేజర్ థింగ్ ఏంటంటే మనం అబ్రాడ్లో ఉన్నప్పుడు వీసా ఇష్యూస్ అనేవి చాలా కంట్రీస్లో చాలా డిఫికల్ట్గా ఉంటాయండి. మనకి జర్మనీలో అయితే అలా కాదనమాట. ఒక్కసారి మీకు జాబ్ వచ్చింది అంటే, లేదా స్టూడెంట్గా ఉన్నా సరే, మీకు వీసా అనేది చాలా స్టేబుల్గా ఉంటుందండి. మినిమం ఇన్ ఇయర్స్ అనేది స్టేబిలిటీ ఉంటుంది. సో ఒక 5 years మీరు ఉన్నారు జర్మనీలో అంటే మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పర్మనెంట్ రెసిడెంట్, పిఆర్కి అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో పిఆర్కి అప్లై చేసుకున్న ఒక 3 yearsకి మీరు సిటిజన్షిప్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ జర్మనీ ఆల్సో అలౌస్ డ్యూయల్ సిటిజన్షిప్ అనమాట. డ్యూయల్ సిటిజన్షిప్ కూడా అలౌ చేస్తాం. మనకి ఇండియా అలౌ చేయదు డ్యూయల్ సిటిజన్షిప్. సో ఇండియన్స్ అయితే తీసుకోలేరు. ఐదర్ వాళ్ళు ఇండియా సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసి జర్మనీ తీసుకోవాలన్నమాట. సో నేనేం చెప్తున్నానంటే, తీసుకోమని కాదు, ఇన్ జనరల్ మనకి ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. సో జస్ట్ వితిన్ 5 yearsలో పిఆర్కి ఎలిజిబుల్ అవుతారు. వితిన్ 8 yearsలో మీరు సిటిజన్షిప్ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఆ తర్వాత మీకు జాబ్ ఉన్నా, బై మిస్టేక్ జాబ్ పోయినా కూడా ఇలాంటివన్నీ మీకు ఇబ్బంది ఉండదు అనమాట, సిన్స్ మీకు పిఆర్ వచ్చేస్తుంది కాబట్టి. సో ఇన్ కేస్ మాకు పిఆర్ రాలేదు, ఏం లేదు, సపోజ్ మీరు ట్యాక్స్ ఇవన్నీ పే చేసేస్తూ ఉంటారు కదా మీ జాబ్లో. సో ఇన్ కేస్ ఒక 2 years జాబ్ చేశారు, ఆ తర్వాత జాబ్ పోయింది అంటే మీకు పెన్షన్ స్కీమ్ అనేది ఉంటుందండి ఇక్కడ. సో 3rd yearలో మీరు ఇక్కడే ఉండాలి, జాబ్ లేకపోయినా ఉండి అన్నీ మీరు మళ్ళీ నెక్స్ట్ జాబ్కి ఎత్తుక్కోవాలి అంటే మీకు 60% ఆఫ్ మీ శాలరీ మనీ ఆ ఇయర్ అంతా ఇస్తారండి. బికాజ్ మీరు 2 years జాబ్ చేశారు, ఆ టైంలో మీరు ట్యాక్స్ అనేది పే చేసి ఉంటారు కదా. సో ఆ ట్యాక్స్లో నుంచి మీకు 60% ఇన్కమ్ అనేది ఇస్తారనమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 lakhs శాలరీ వస్తుంది అనుకోండి. 5 lakhs శాలరీ వస్తుంటే ఫస్ట్ 2 years, 3rd year జాబ్ లేదు కాబట్టి 5 lakhsలో 60% ఎంత అయితే అంత ఈ 1 year పాటు ఎవ్రీ మంత్ మీకు 60% అయితే వస్తుంది. 5 lakhsలో 60% ఎంతో ఆ 60% శాలరీ ఎవ్రీ మంత్ వస్తుంది అనమాట. సో అదొక మేజర్ అడ్వాంటేజ్. ఏ కంట్రీలో అది లేదండి. అండ్ ఆల్సో మనకి హెల్త్ కేర్, అనదర్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే హెల్త్ కేర్ అనేది ఇండియా అంత బాగోకపోయినా కూడా ఇక్కడ బాగానే ఉంటుందండి కంపేర్ టు మెనీ అదర్ కంట్రీస్. అండ్ ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటేనే ఇక్కడ ఉండగలుగుతారు. సో ఆ ఇన్సూరెన్స్ అనేది ఎలా కవర్ అవుతుంది అనేది అంటే దానికి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మాకు ఇది కవర్ అవ్వదు దీని కింద అనేది ఉండదు, అన్నీ కవర్ అయిపోతాయి ఎక్సెప్ట్ కాస్మెటాలజీ. ఎవరైనా ఫేషియల్ సర్జరీస్ అలాంటివి చేయించుకుంటుంటారు కదా, అలాంటివి, ప్లస్ డెంటల్ ప్రాబ్లమ్స్, మేజర్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దానికి సపరేట్గా ఇన్సూరెన్స్ తీసుకుంటే కవర్ అవుతుంది. కానీ జనరల్ ఇన్సూరెన్స్లో అయితే ఆ రెండు, కాస్మెటాలజీ అండ్ డెంటల్ అయితే కవర్ కావన్నమాట. సో ఇంకా అది కాకుండా మేజర్ సర్జరీస్ ఏమన్నా ఉన్నా, డెలివరీస్ ఏమన్నా ఉన్నా, డెలివరీ అయితే అసలు చాలా ఇన్సూరెన్సెస్లో కవర్ కాదండి, చాలా అదర్ కంట్రీస్లో అనమాట. సో ఇదే కాకుండా మనకి
డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో మిడ్ వైఫ్ సిస్టమ్ ఉంటుంది. మిడ్ వైఫ్ అంటే మనకి ఒక నర్స్ని ఇస్తారనమాట డ్యూరింగ్ అవర్ ప్రెగ్నెన్సీ పీరియడ్. ఏ టైంలో అయినా వచ్చి చూసుకోవడానికి ఫ్రీగా ఇస్తారు నర్స్ని. మనమేం 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఒక పర్సన్ వచ్చి మనల్ని టేక్ కేర్ చేస్తూ ఉంటారు. మనకు కావాల్సిన మెడిసిన్ ఇవ్వడం కానీ, లేకపోతే మనల్ని వాక్కి తీసుకెళ్ళడం కానీ, మన బేబీ పుట్టాక కూడా ఒక ఇనీషియల్గా 1 or 2 months వాళ్ళు ఉండి మనకు హెల్ప్ చేస్తారనమాట. సో ఇదైతే బుక్ చేసుకోవాలి మనం సపరేట్గా, బట్ మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఇన్సూరెన్స్లో కవర్ అయిపోద్ది. అండ్ ఆల్సో మనకి వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత ఆల్రెడీ ఇఫ్ యు ఆర్ ఏ పిఆర్ హోల్డర్ దెన్ యూ విల్ గెట్ చైల్డ్ కేర్ సపోర్ట్ ఆల్సో. చైల్డ్ కేర్ సపోర్ట్ అంటే మీకు వన్స్ బేబీ పుట్టిన తర్వాత అప్ టు బేబీ 18 years old 18 years ఓల్డ్ అయ్యే వరకు మనకి మంత్లీ మన ఇండియన్ మనీలో అయితే 20,000 రూపీస్ ఇస్తారండి. ఎవ్రీ మంత్ 20,000 రూపీస్ ఇస్తారనమాట అంటిల్ 18 years old. సో 18 years ఎవ్రీ మంత్ 20,000 రూపీస్ అయితే ఆ చైల్డ్కి ఇస్తారనమాట. సో ఇంకా అదే కాకుండా మనకి ప్రెగ్నెన్సీ టైంలో మనకి మామూలుగా ఇండియాలో కానీ మెనీ అదర్ కంట్రీస్లో కానీ ఓన్లీ ఉమెన్కి మెటర్నిటీ లీవ్ ఉంటుంది కదా. ఇక్కడ జర్మనీలో అయితే మాత్రం ఉమెన్కే కాదండి, మెన్కి కూడా మెటర్నిటీ లీవ్ ఉంటుందన్నమాట. సో అదొక మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఆల్సో మనకి షెంగెన్ వీసా అందరికీ తెలిసిందే కదండి. జర్మనీ అంటేనే షెంగెన్ వీసా ఇస్తారు కదా. సో దాంతో ట్రావెల్ చేయొచ్చు త్రూ అవుట్ యూరోప్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అన్నీ అందులో కవర్ అయిపోతాయి. సో ఎవరికైనా ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే హెవెన్ అని చెప్పుకోవచ్చు అండి. అన్ని కంట్రీస్ చాలా చీప్ ట్రావెల్ తోటి మీరు ఈజీగా కవర్ చేసేసేయచ్చు. అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది జర్మనీలో. మిగతా కంట్రీస్లో ట్రాన్స్పోర్ట్ అనేది హెల్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఇక్కడైతే మనకు వెరీ బేసిక్ అమౌంట్ తోటి త్రూ అవుట్ జర్మనీ మనం ఎంటైర్ మంత్ ఒక బేసిక్ అమౌంట్ తోటి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఫుడ్ గ్రేడింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఫుడ్ గ్రేడింగ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ బేస్ చేసుకొని అమ్ముతారనమాట. టూ లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటే మోస్ట్లీ ఇక్కడ రిజెక్ట్ చేసేస్తారు ఆ ఫుడ్ని. సో మనం తినే ఫుడ్ అంతా మోస్ట్లీ చాలా మంచి ఫుడ్ అయ్యే ఉంటుంది ఇక్కడ. బికాజ్ యూరోపియన్ ఫుడ్ గ్రేడింగ్ సిస్టమ్ అనేది చాలా ఫేమస్ త్రూ అవుట్ వరల్డ్లోనే. సో ఇక్కడ ఫుడ్ హైజీనిక్గా అండ్ ఆల్సో న్యూట్రిషనల్ వాల్యూస్తో ఉండే ఫుడ్డే దొరుకుతుంది అనమాట. అండ్ మిగతా కంట్రీస్లో అయితే లైక్ ఎస్పెషల్లీ యూఎస్ఏ, మెక్సికో, కెనడా ఇటు సైడ్ వెళ్ళారంటే మాత్రం ఫుడ్ అనేది చాలా వర్స్ట్గా ఉంటుందండి. సో యూరోప్ దాంట్లో మాత్రం నెంబర్ 1. అండ్ నేచర్ లవర్స్కి అయితే ఎస్పెషల్లీ వెరీ గుడ్ అనమాట. బికాజ్ త్రూ అవుట్ యూరోప్ మనకి మౌంటైన్స్, ఫారెస్ట్ అన్నీ ఉంటాయండి. హైకింగ్కి వెళ్ళే వాళ్ళు, స్విమ్మింగ్ చేసేవాళ్ళు, రివర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుందండి నేచర్ అయితే ఇక్కడ. అండ్ ఎక్కడికి వెళ్ళడమైనా ఈజీ, అది మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి బట్ స్టిల్ ట్రాన్స్పోర్ట్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా లేకపోతే మనకి అది వేస్ట్ కదా. సో అది కూడా ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి అన్నిటిని మీరు ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే ఇండియాకి రావడం పోవడం. యూఎస్ఏలో ఉండే వాళ్ళకి ఇండియాకి రావడం పోవడం అంటే అసలు అది వాళ్ళకి ఒక పెద్ద వర్క్ అని చెప్పుకోవచ్చు. రైట్ ఫ్రమ్ వీసా దగ్గర నుంచి, టికెట్ బుకింగ్ దగ్గర నుంచి, ఎక్స్పెన్సెస్ దగ్గర నుంచి అన్నీ చాలా పెద్ద వర్క్ అది, ప్రాసెస్ అది. మనకి జర్మనీ టు ఇండియా అనేది టికెట్ కూడా చాలా చీప్గా ఉంటుందండి. ఎక్సెప్ట్ మనకి సీజన్ టైం ఉంటుంది కదా, ఈ స్టూడెంట్ ఇంటేక్ ఉంటారు కదా, స్టూడెంట్ ఇంటేక్ ప్లస్ ఈ ట్రావెల్ పీరియడ్ ఉంటుంది కదా, మనకి వెకేషన్కి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఆ పీరియడ్స్లో తప్ప త్రూ అవుట్ ఇయర్ మనకి మోస్ట్లీ అఫోర్డబుల్ కాస్ట్ ఆఫ్ టికెట్స్ ఉంటాయండి. బికాజ్ మనకి జస్ట్ 30,000 25,000లో కూడా టికెట్స్ వచ్చేస్తాయి విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ లగేజ్ అనమాట. అండ్ మనకి వీసా ప్రాబ్లం అనేది అసలు ఉండదు కాబట్టి మనం దాని గురించి ఇంకా రేపు వెళ్ళి నేను బుక్ చేసుకోవాలి, రేపు నేను బయలుదేరాలంటే ఇప్పటికిప్పుడు నేను టికెట్ ఒక 3-4 hours ఎయిర్పోర్ట్కి వెళ్ళే 3-4 hours ముందు కూడా నేను టికెట్ బుక్ చేసుకొని అవైలబిలిటీ ఉంటే వెళ్ళిపోవడమే. అసలు మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, వీసా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మనకి జస్ట్ తిరిగి రావడానికి వీసా ఉందంటే సరిపోతుంది అంతే, మనం ఎవరిని ఏం అడగాల్సిన అవసరం ఉండదు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి మనం జర్మనీలో ఉంటే మాత్రం. సో అదర్ కంట్రీస్లో వాటికి ఉండే అడ్వాంటేజెస్ వాటికి ఉంటాయి, బట్ కంపేర్ టు మెనీ అదర్ కంట్రీస్ ఇక్కడైతే ఉండే అడ్వాంటేజెస్ ఇవన్నమాట. సో ఇప్పుడైతే మనం ఫర్దర్గా అసలు శాలరీ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ వాళ్ళకి ఎక్కువ శాలరీస్ వస్తాయి జర్మనీలో అనే దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం.
సో యూఎస్ఏతో కంపేర్ చేస్తే మనకి జర్మనీలో కూడా శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. బికాస్ అందరికీ ఒక మిత్ ఉంది కదా, యూఎస్ఏలోనే శాలరీస్ ఎక్కువ ఉంటాయి, యూఎస్ఏలో అయితేనే ఎర్న్ చేసుకోవచ్చని. అలా ఏం లేదనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫీల్డ్ వేర్ యు ఆర్ ఇన్ అనమాట. సో కొన్ని మెయిన్ ఫీల్డ్స్ శాలరీస్ ఎక్కువ అని చెప్పా కదా, ఆ ఫీల్డ్స్ వచ్చేసి మెయిన్లీ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ అండి. ఆటోమోటివ్ ఇంజనీరింగ్ అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళిపోతే మనకి బిఎండబ్ల్యూ, ఫోక్స్ వ్యాగన్ అండ్ మర్సిడీస్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, ఇలాంటి కంపెనీస్ అయితే మనకి కాంపిటేటివ్ ప్యాకేజెస్ అయితే ఉంటాయండి కంపేర్ టు యూఎస్ అనమాట. సో మనకి కొన్ని సార్లు అయితే యూఎస్ఏతో కంపేర్ చేస్తే ఎక్కువ శాలరీసే వస్తాయి ఇక్కడ ఆ ఫీల్డ్స్లో. అండ్ ఆల్సో మనకి ఈ ఫీల్డే కాకుండా నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ అండి. రీసెర్చ్ ఓరియంటెడ్ ఫార్మా అండ్ బయోటెక్నాలజీ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళకి ఇక్కడ జర్మనీలో శాలరీస్ అనేవి కాంపిటేటివ్గా ఉంటాయి. అండ్ ఆల్సో మనకి అనదర్ సెక్టర్ వచ్చేసి డాక్టర్స్ అండ్ డెంటిస్ట్ అండి. డెంటిస్ట్కి డాక్టర్స్కి కూడా కాంపిటేటివ్ శాలరీస్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ కాకుండా వేరే ఫీల్డ్స్ ఏవైనా తీసుకున్నా సరే అవన్నీ మనకి అదర్ కంట్రీస్లోనే ఎక్కువ శాలరీస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి యూఎస్ఏలో కూడా మంచి శాలరీస్ అయితే వస్తాయండి. బట్ ఎప్పుడు వస్తాయంటే ఓన్లీ ఇఫ్ దే ఆర్ లివింగ్ ఇన్ టాప్ టైర్ సిటీస్లో ఉన్నప్పుడు మాత్రమే. మిగతా సిటీస్లో వాళ్ళకి అంత ఎక్కువ శాలరీస్ రావు ఈ పర్టికులర్ ఫీల్డ్లో అయితే. సో మనకి రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్ ఉంటాయి కదా, లైక్ ప్రొఫెసర్, పోస్ట్ డాక్స్, పిహెచ్డీస్, వీళ్ళకనమాట నేను చెప్పేది. సో వీళ్ళు ఏంటంటే మనకి టాప్ టైర్ సిటీలో ఉంటే మనకి ఎగ్జాంపుల్గా ఎలా తీసుకోవచ్చు అంటే, ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈజీగా. వాళ్ళకి బేసిక్ శాలరీ ఒక 30,000 ఉందంటే హెచ్ఆర్ఏ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు, హౌసింగ్ అలవెన్స్ అని చెప్పేసి. సో ఆ హెచ్ఆర్ఏ అనేది మీరుండే సిటీని, మీరు వర్క్ చేసే ఏరియాని బట్టి కదా ఉంటుంది. సో కొంచెం టైర్ 2 సిటీస్లో ఉన్నారంటే ఒక టైప్ ఆఫ్ హెచ్ఆర్ఏ ఉంటుంది, వేరేజ్ టాప్ టైర్ సిటీస్లో ఉన్నారంటే ఒక టైప్ ఆఫ్ హెచ్ఆర్ఏ ఉంటుంది. అప్ టు 30% వరకు ఇస్తారు కదా. సో అట్లనే సేమ్ యూఎస్ఏలో కూడా వాళ్ళు టాప్ టైర్ సిటీస్లో ఉంటే ఒక రేంజ్ ఆఫ్ శాలరీ ఉంటుంది. ద సేమ్ ఫీల్డ్ మళ్ళీ వేరే సిటీలో ఉంటే అక్కడ చేంజ్ అయిపోతుంది అనమాట శాలరీ. ఈక్వాలిటీ ఆఫ్ శాలరీ అనేది యూఎస్ఏలో ఉండదు. వేరే జర్మనీలో అయితే మోస్ట్లీ ఈక్వాలిటీ ఆఫ్ శాలరీ అనేది చాలా ఈక్వల్గా ఉంటుందండి అన్ని సిటీస్లో. బికాజ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది స్టేబుల్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది సిటీస్లో. జస్ట్ సిటీ మారి పెద్ద సిటీస్లో ఉన్నారంటే జస్ట్ రెంట్ అండ్ ఫ్యూ గ్రాసరీస్లో కొంచెం చేంజ్ వస్తుంది తప్ప పెద్ద చేంజ్ అయితే రాదనమాట. సో అందుకని ఈక్వాలిటీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. సో నేను ఇందాక చెప్పాను కదండి, ఒక అమౌంట్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది, ఎంత సేవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి. సో ఇప్పుడు నా గురించే తీసుకోండి. నేనైతే రీసెర్చర్ అనమాట జర్మనీలో. సో నాకు ప్యాకేజెస్ అనేది ఒక ప్యాకేజ్ వాళ్ళు డిసైడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే నా ప్యాకేజ్ కాదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5 lakh శాలరీ అనుకోండి మంత్లీ. సో ఆ 5 lakh శాలరీలో మనకి మొత్తం ఎక్స్పెన్సెస్ దగ్గర నుంచి, ట్యాక్స్ దగ్గర నుంచి అన్నీ ఎలా ఉంటాయి అండ్ అందులో మనకి సేవింగ్స్ ఎంత ఉంటాయి అలాంటివి చూద్దాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ 5 lakhs అని చెప్పాను కదా నేను. సో 5 lakhs తీసుకుంటే అందులో మనకి ఒక ఫ్యామిలీగా ఉంటే ఇక్కడ జర్మనీలో, సో సింగిల్గా ఉంటే వేరే టైప్ ఆఫ్ ఖర్చు ఉంటుంది, ఫ్యామిలీగా ఉంటే ఒక టైప్ ఆఫ్ ఖర్చు ఉంటుంది. నేను ఇక్కడ ఫ్యామిలీతో ఉంటున్నా కాబట్టి నా ఖర్చు ఏంటంటే మంత్లీ ఒక అప్రాక్సిమేట్లీ 1.2 to 1.5 lakhs రెంట్కే వెళ్తుందండి. సో నేను చెప్పేది అప్రాక్సిమేట్గా, ఇది ఖచ్చితంగా ఇంతే ఉంటుంది అని నేను చెప్పట్లేదు అనమాట. మనం ఉండే హౌస్ని బట్టి, మనం ఉండే ఏరియాని బట్టి, లేదా మనకి ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ ఖర్చు అనేది చేంజ్ అవుతుంది. నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, మోస్ట్లీ 90% ఇలానే ఉంటుందన్నమాట. సో 5 lakhsలో ఒక 1.2 to 1.5 lakhs అనేది హౌస్ రెంట్కే వెళ్ళిపోతుందండి మేజర్ పార్ట్. అండ్ సెకండ్ ఏంటంటే మనకి ట్యాక్సే మనకి 35%. ఈ రేంజ్ ఆఫ్ శాలరీ ఉన్నప్పుడు ఏంటంటే 5 lakhs, 6 lakhs, 7 lakhs ఈ రేంజ్ ఆఫ్ శాలరీ ఉన్నప్పుడు ఏంటంటే జర్మనీలో 35% ట్యాక్స్ అనేది ఉంటుందన్నమాట. సో 35% ట్యాక్స్ అనేది 5 lakhsలో ఎంత ఉంటుందంటే 1.75 lakh అండి. సో 5 lakhలో మనకి 1.2 to 1.5 lakh మనకి
హౌస్ రెంట్ వెళ్ళిపోతుంది, తర్వాత 1.75 lakhs అనేది ట్యాక్సే కట్ అయిపోతుందండి. సో అది అయిపోతే మనకి నెక్స్ట్ గ్రోసరీ అనమాట. గ్రోసరీ దగ్గరకు వచ్చేసరికి మనకి ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి కదా. సో నాకైతే అప్రాక్సిమేట్లీ 0.5 to 0.8 lakhs వరకు అయితే అవుతుందన్నమాట. సో డిపెండ్స్ ఆన్ ఆ మంత్లో ఒక ఫెస్టివల్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అయి ఉండొచ్చు, ఎవరైనా రిలేటివ్స్ రావచ్చు, లేదా మనకే ఇంట్లో ఇంకేదైనా ఎక్స్ట్రా ఏదైనా అయి ఉండొచ్చు కదా. సో దాన్ని బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతుంది మంత్ టు మంత్. ఇది బట్ మోస్ట్లీ ఇది 0.5 to 0.8 lakhs బిట్వీనే ఉంటుందన్నమాట. సో వీటన్నిటిని బేస్ చేసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ మంత్లీ 3.75 lakhs to 4 lakhs ఖర్చు అనేది అయితే ఉంటుందండి మంత్లీ. మనకు వచ్చేది 5 lakhs శాలరీ అయితే అందులో 3.75 to 4 lakhs ఖర్చు అయితే మంత్లీ ఉండిపోద్ది అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే మనకి సేవింగ్స్ అనేది ఎంత ఉంటుందంటే జస్ట్ 1 lakh rupees సేవింగ్ అనమాట. సో 1 lakh rupees సేవింగ్ అయితే మనకి ఇయర్లీ 12 lakhs సేవింగ్స్. సో 12 lakhs అనేది మనం ఇక్కడ ఎర్న్ చేయొచ్చు ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ 5 lakh salary ఇన్ జర్మనీ. సో ద సేమ్ అమౌంట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, సేమ్ అమౌంట్ మనకి యుఎస్ఏలో. నేను సిన్స్ మనకి కాంపిటేటివ్గా ఉంటాయి శాలరీస్, ఈ పర్టికులర్ ఫీల్డ్ రీసెర్చ్ ఫీల్డ్లో ఈక్వల్గానే ఉంటాయండి శాలరీస్ యుఎస్ఏలో కానీ జర్మనీలో కానీ. సో అక్కడ కూడా 5 lakhs వస్తుంది అనుకోండి. సో వచ్చినప్పుడు ఏంటంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి, నేను కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎఫెక్టివ్ అని చెప్పాను కదా. సో హౌస్ రెంట్ నాకు 1.2 to 1.5 lakh అవుతుంది అని చెప్పాను యాజ్ ఎ ఫ్యామిలీ. అక్కడికి వెళ్ళేసరికి మనకి హౌస్ రెంట్ అనేది 2 lakhs to 2.5 lakhs వెళ్ళిపోతుంది అనమాట ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది అంటే. డిపెండ్స్ ఆన్ స్టేట్, అగైన్ మీరు ఏ స్టేట్లో ఉన్నారు యుఎస్ఏలో అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. నేను ఒక మీడియోకర్ మిడ్ టు హై రేంజ్ చెప్తున్నాను బికాజ్ ఎందుకంటే యూనివర్సిటీస్ అవన్నీ మిడ్ టు హై రేంజ్ సిటీస్ వరకే ఉంటాయి అన్నమాట. సో మనకి 2.5 వరకు రెంట్కి వెళ్ళిపోతుందండి, 2 to 2.5 వరకు. సో గ్రోసరీస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ యుఎస్ఏలో జర్మనీతో కంపేర్ చేస్తే. సో అది కూడా 1 lakh వరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది, 0.8 to 1 lakh వరకు అవుతుందన్నమాట. సో ట్యాక్స్ కాకపోతే మనకి ట్యాక్స్లో తగ్గిపోతుంది. సో యుఎస్ఏలో రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్కి ట్యాక్స్ అనేది తక్కువ, జస్ట్ 20% ఆఫ్ ట్యాక్స్. జర్మనీలో 35 అని చెప్పాను కదా, యుఎస్ఏలో అయితే 20% మాత్రమే. సో అక్కడ ట్యాక్స్ అనేది తగ్గుతుంది కాబట్టి మనకి ఓవరాల్ సేవింగ్ అనేది అక్కడ కూడా మోర్ ఆర్ లెస్ ఈక్వల్గా 1 lakh అనేదే ఉంటుందండి. సో వాళ్ళైనా సరే 12 lakhs సేవ్ చేసుకోవచ్చు త్రూ అవుట్ ఇయర్కి. జర్మనీలో అయినా కూడా 1 lakh సేవింగ్సే అవుతాయి మంత్లీ. సో త్రూ అవుట్ ఇయర్కి 12 lakhs అవుతాయి కదా. బట్ ఎక్కడ ప్లస్ అనిపించింది, నేను ఎందుకు జర్మనీ చూస్ చేసుకున్నాను అంటే, సో నేను ఇంతకుముందు మీకు అడ్వాంటేజెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో ఆ అడ్వాంటేజెస్ ఏవి జర్మనీలో ఏవి యుఎస్ఏలో ఉండవన్నమాట. సో మనకు అక్కడ వీసా రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. హెల్త్ కేర్ అనేది అస్సలు బాగోదండి యుఎస్ఏలో, టూ ఎక్స్పెన్సివ్ అనమాట, అఫోర్డ్ చేయలేము. అండ్ ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఈ మెటర్నిటీ లీవ్స్ కానీ, వర్క్ కల్చర్ కానీ ఏదైనా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుందన్నమాట యుఎస్ఏలో. మోర్ ఆర్ లెస్ ఇండియాలో పిహెచ్డీలు కానీ పోస్ట్ డాక్లు కానీ 4 to 2 years అలా పట్టిందంటే, 4 years పిహెచ్డీ 2 years పోస్ట్ డాక్ అలా పట్టిందంటే, యుఎస్ఏలో అయితే 7 years పిహెచ్డీలు చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఐ మీన్ నేను యావరేజ్ చెప్తున్నాను, ఇండియాలో కూడా 10 years చేసే వాళ్ళు ఉన్నారు, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గురించి చెప్తున్నాను అనమాట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 4 to 5 yearsలో ఇండియాలో కంప్లీట్ చేసేస్తారు. జర్మనీలో అయితే 3 yearsలో కంప్లీట్ చేసేస్తారు, మోస్ట్లీ 3 to 4 years అనమాట ఇక్కడ పిహెచ్డీ, అంతకన్నా ప్రొలాంగ్ చేయరు ఎవరు. వేరేస్ యుఎస్ఏకి వెళ్ళిపోతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 5 to 7 years 9 years ఇలా చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. అందులో సిస్టమ్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ. సో రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్లో అదొక మెయిన్ డిఫికల్ట్ పార్ట్. అండ్ ఆల్సో మనకి ఈ అడ్వాంటేజెస్ ఏవి లేనప్పుడు సేవింగ్స్ 2 ప్లేసెస్లో, ఐ మీన్ యుఎస్ఏలో కానీ జర్మనీలో కానీ ఒకేగా ఉన్నప్పుడు, సో నేను జర్మనీ ఇందుకు ప్రిఫర్ చేశాను అనమాట ఈ అడ్వాంటేజెస్ అన్నిటి కోసం. సో ఎవరైనా జాబ్ చూసుకుంటున్నారంటే ఒకవేళ ఇంకొక 1 lakh ఎక్స్ట్రా సేవ్ చేసుకోగలిగినా కూడా, నేను యుఎస్ఏలో సపోజ్ నా శాలరీ 6 lakhs అయ్యుండి, సేమ్ ఖర్చు అయ్యుండి, అనదర్ 2 lakhs నేను సేవ్ చేసుకోగలను అనుకున్నా కూడా, నేను స్టిల్ జర్మనీలో 1 lakh అయినా కూడా నేను 1 lakh ప్రిఫర్ చేస్తానండి. బికాస్ మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నమాట.
సో కొన్ని సెక్టార్స్ ఉన్నాయి కదా, కొన్ని సెక్టార్స్ వాళ్ళకి వస్తాయండి 10 lakhs 12 lakhs అలా కూడా వచ్చే వాళ్ళకు ఉన్నాయి అనమాట. సో అలాంటి వాళ్ళు మాకు ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ వద్దు, మాకు ఓకే వీసా కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉన్నా కూడా మేము ఓకే అనుకుంటే అలాంటి వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు యూఎస్ఏ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనకి మాత్రం ఇక్కడ జర్మనీలో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ ద జాబ్ ఆల్సో ఈ ఫీల్డ్స్లో నేను చెప్పిన ఫీల్డ్స్లో వాళ్ళకి కాంపిటేటివ్గా కూడా ఉంటాయి శాలరీస్. సో మోర్ ఆర్ లెస్ ఎక్కడున్న కోట్లు అయితే ఏం సేవ్ చేయలేమండి, జర్మనీలో ఉన్న యూఎస్ఏలో ఉన్న ఈ స్పెషల్ ఫీల్డ్స్లో అయితే. ఎస్పెషల్లీ ఇవి కాకుండా వేరే ఫీల్డ్స్లో ఉండి ఎర్నింగ్ ఎక్కువ చేస్తుంటే యూఎస్ఏలో అయితే క్రోర్స్ సంపాదించవచ్చు, కానీ జర్మనీలో ఉంటే అన్ని కోట్లు అయితే సంపాదించలేం. బట్ ఎండ్ ఆఫ్ ద డే యువర్ లైఫ్ స్టైల్ విల్ బి వెరీ గుడ్ అండ్ యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ యువర్ హౌస్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఎ మోడరేట్ రేంజ్ అండ్ యూ కెన్ అఫోర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ జర్మనీ అనమాట. అండ్ మీరు ఇండియాకి వెళ్ళి రావాలన్నా కూడా ఎప్పుడైనా రావచ్చు అని చెప్పాను కదా. సో ఈ అడ్వాంటేజెస్ అయితే చాలా ఉంటాయి. అండ్ సో ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. సో మీకు ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, అండ్ వీడియో ఎలా ఉందో కూడా మీకు అర్థమైందా లేదా కూడా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బై బై.